24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్లో 3 వారాలు గడిచాయి. ఇప్పుడిప్పుడే టాస్క్లు అనేవి హీట్ ఎక్కుతున్నాయి. బిగ్ బాస్ పై ప్రేక్షకులకు ఇప్పుడే ఇంట్రెస్ట్ అండ్ రేటింగ్ కూడా పెరుగుతోంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఫస్ట్ చెప్పండి, దోశ వేసేటప్పుడు ప్రేరణ కావాలని అలా చేసిందా? యాక్చువల్గా అక్కడ ఫ్రస్ట్రేషన్ ఉంది. ఓకే. ఆమె ఫ్రస్ట్రేషన్కి 3-4 కారణాలు ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే విష్ణుప్రియ అక్కడికి వచ్చింది తినడానికి. వాళ్ళ చీఫ్ ఏం చెప్పాడంటే మనకి మాత్రమే దోశలు వేసేసుకుని మన పనే చేసుకుందాం, మనం ఇంకెవరి పనులు చేయొద్దు, ఇక బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు కూడా నేను ఆడను అని ఆయన కూర్చున్నాడు మంకు పట్టి. ఏది బెలూన్ టాస్క్లో రిజల్ట్ వాళ్ళకి ఫేవర్గా రాలేదు, అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. యష్మి కూడా గొంతు చించుకుని మరీ అరిసింది అక్కడ. సో నువ్వు ఎట్లా చేస్తావు, సోనియా రాంగ్ డెసిషన్, బయట ఉన్న బెలూన్స్ని కౌంట్ చేయడం ఏంటి, నాన్ సెన్స్, నువ్వు పైగా లోపల వేస్తానన్నా అది కూడా చేయలే, ఇలా 100 నిందలు వేస్తే ఆ అమ్మాయి ఒక్క మాట మాట్లాడుకుంటే సైలెంట్గా కూర్చుని ఎవరెవరు ఎన్ని మాట్లాంటారా అని వింటా ఉంది. సో మన డెసిషన్ పరంగా రైట్ అనే అనుకున్నాం మనం, బట్ సంచాలకుగా గేమ్ ఆడించడం ఫెయిల్ అయింది. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఉంది అక్కడ, అరిచిన ఫ్రస్ట్రేషన్ ప్లస్ తన మాట ఎవరో వినిపించుకోవాలా. ఏంటంటే మధ్యలో విష్ణుప్రియ వచ్చి స్టిక్ ఇచ్చింది నిఖిల్కి, విష్ణుప్రియ వచ్చి స్టిక్ ఇచ్చింది, అట్లెట్లా వస్తుంది వేరే ప్లేయరు, ఇది ఎవరు పట్టించుకోలే. యష్మికి చెప్పినా కూడా పెద్ద పట్టించుకోలే, ఊరికే విన్నది. కానీ ఆమె పాయింటే చెప్తుంది ఎంతసేపు. యష్మి కూడా బెలూన్స్ లోపలికి ఎత్తానంది వేయలేదనే ఆ పాయింటే చెప్తుంది. మీ పాయింట్ మీరు చెప్తున్నారు. అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నేను ఏదైనా చెప్తున్నాను వినిపించుకోవట్లేదు అనుకో, నాకు చిరాకు వచ్చి లేచి వెళ్ళిపోతాను. చిరాకు అయితే వస్తుంది ఖచ్చితంగా, ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అది మెయిన్ ఫ్రస్ట్రేషన్. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చింది తినడానికి. ఈ అమ్మాయి తినడానికి అయితే ముందు ఉంటుంది, నాకు చిరాకు వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది, ఫీలింగే ఉంటుంది. నేను మరి ఆ మనసులో దూరి చెప్పను. కానీ ఎందుకు ఈ మాట చెప్పానంటే, నామినేషన్స్ అప్పుడు 5 గుడ్లు ఉంటే 2 గుడ్లు తినేసి అరే నేను అందరిది కామన్ రేషన్ అనుకున్నాను, అది అందరికీ ఇది అనుకోలేదు, ఏదో చెప్పింది అక్కడ కవరింగ్. అయ్యో సారీ అబ్బా నాకు తెలీదు, ఆకలేసి తినేసానులే, ఇంకెప్పుడు చేయను, ఇలా మాట్లాడితే సాటిస్ఫై అయ్యేది. 3 ఉంచాను కదా, ఇంకేంటి నీకు ప్రాబ్లం అంటే మండి దేవుడు గారు. అంటే 3 గుడ్లు 10 మంది తినాలా, నువ్వు ఒక్కదాని 2 తినేస్తావా? ఇక్కడ తిండి విషయం కాదు, అందరికి రావాలి అనే విషయం. నువ్వు బయట ఎన్నైనా తిను, ఎగ్ బిర్యానీ ఇప్పిస్తుందా, రెస్టారెంట్ ఇవ్వదా, 10 గుడ్లు తిను, బయట ఎలా ఉండదు. ఇంట్లో రేషన్ పొదుపుగా వస్తున్నప్పుడు, కామన్గా వస్తున్నప్పుడు ఆ మాట అనేది హట్టింగ్ ఉంటుంది, ఎవరికైనా కూడా ఉంటుంది. 3 ఉంచాను కదా, ఇంకేం కావాలి నీకు అన్నావు అనుకో, చిరాకు వచ్చేది. కానీ ఇక్కడ తన ఇంటెన్షన్ ఏంటి, 5 ఉన్నాయి కదా, 2 కదా తిన్నా, 3 మిగిలినవి కదా, దాంతో ఏదైనా చేసుకోవచ్చు కదా అనే ఫీలింగ్. నాకు ఆకలేసింది తినేసాను అంటే బాగుండేది, అది చెప్పడంలో ప్రాబ్లం ఉంటుంది, అది హట్టింగ్ పాయింట్. ఇప్పుడు దోశ వేస్తుంది తను, నీట్గా వేస్తుంది. సిచ్యువేషన్ చెప్తున్నా చూడండి నీట్గా. మణికంఠ వచ్చాడు మెల్లగా మాట్లాడుతూ, విష్ణుప్రియకి ఆకలేస్తుందంట, ఈ దోశ ఇచ్చేద్దాము, మనకి ఇంకా పిండి ఉంది కదా వేసుకుందాలే, ఫస్ట్ తనకి ఇచ్చేద్దాం, ఇలా ట్యానింగ్ చేస్తా ఉన్నాడు చెవిలో. చిరాకు వస్తుంది కదా, వచ్చి ఇట్లా అంది దోశని, ఇట్లా కొట్టింది, ఈ దోశ దందే కదా అని. అంటే దోశ మీద కోపం తీసింది అన్నట్టు. తీస్తే ఆ దోశ కాస్త పెనం పక్క నుంచి కాస్త వెళ్ళింది. సో అది ఇలా తీసి ఇలా ప్లేట్లో వేసింది. ఫ్రస్ట్రేషన్తో, చిరాకుతో, అసహనంతో వేసింది. మెయిన్ మనం ఏమంటే విసుగు అంటుందని, విసుగు పనిచేస్తున్నా తినడానికి అయితే వచ్చేస్తారా అనే విసుగు ఒకటి ఉంటుంది, అది ప్రదర్శించింది, అందులో సందేహం లేదు. అయితే విష్ణుప్రియ వెళ్ళింది, ఆమె వేసిన దోశని తీసేసి మణికంఠకి ఇచ్చి, మణికంఠ వేసిన దోశని మాత్రం ప్లేట్లో పెట్టుకుంది. ఇది క్లియర్ కదా, అందరు చూసారు. వెళ్ళింది, ఆ దోశ తినొచ్చు కదా, అక్కడతో అయిపోయింది కదా, తర్వాత తన ఏదైనా ఉంటే చూడొచ్చు. బట్ ఎమోషన్ అయిపోయింది, బరస్ట్ అయిపోయి ఏడిచింది. ఏడిస్తే ఊరుకుంటారా మనోళ్ళు, ఓదార్పు యాత్రలు ఎక్కువ కదా మనం అందరూ పొలవమని విష్ణుప్రియ ఏడ్చింది అని వచ్చేసారు. ఏమైంది అంటే మణికంఠ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు, అక్కడ ప్రేరణని కొంచెం వెనకేసుకు రావడానికి ట్రై చేశాడు. సో కొంచెం కవర్ చేశాడు. నిఖిల్ కరెక్ట్గా అడిగాడు, ఎట్లా వేసింది చెప్పు. మామూలుగా కొద్దిగా విసురుగానే వేసిందంటే అనిపించింది నాకు కూడా ఇలా మాట్లాడితే. సో దానికి ప్రేరణ దగ్గరికి వెళ్ళి, ప్రేరణ సీన్ పెద్దది అవుతుంది, నువ్వు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేసే విష్ణుకి ఏం జరిగిందని. అక్కడికి వచ్చి ప్రేరణ వాళ్ళిద్దరు, ఈ అమ్మాయి విష్ణు కూడా కిచెన్ దగ్గరకు వచ్చింది, ఇద్దరు కూడా వాగ్వివాదం చేసుకున్నారు. సో ఈ ఎంటైర్ ఇష్యూలో మణికంఠ మధ్యలో ఉన్నాడు, తను మాట్లాడుతూ ఉన్నాడు. సరే వాట్ ఎవర్ హ్యాపెన్ అక్కడితో అయిపోయింది. అమ్మాయి ఎమోషన్ సప్రెస్ అయింది. తర్వాత బెడ్రూమ్లో కూర్చుంది. సోనియా వచ్చి ప్లేట్లో ఒక దోశ వెళ్ళిపో, అట్లా పెట్టడం కరెక్ట్ కాదు, ఫుడ్ విషయంలో అలా చేయొద్దు వెళ్ళంటే, సరే వెళ్ళింది.
విష్ణుప్రియకి దోస్తుంది. వాళ్ళిద్దరూ కొంచెం బాగానే ఉన్నారు అవును. అప్పటికప్పుడు. ఉమ్, ఎవరైనా కూడా తెచ్చి నోట్లో పెడుతుంటే సరే సారీ చెప్తుంది కదా యాక్సెప్ట్ చేసేస్తాను. ఉమ్, అక్కడ బాగానే ఉంది. ఉమ్, ఇప్పుడు ప్రేరణకి ఏంటి, ఇప్పుడు నేను విష్ణుప్రియతో కన్విన్స్ చేసుకుంటా, నేను బాగానే ఉన్నా, ఉమ్, నేను విసురుగా వేసానా కోపంతో వేసానా నీకెందుకు మధ్యలో అసలు ఉమ్, నువ్వు పెద్ద పెంట పెంట చేసావు, పెద్ద చేసినావు, అరిచినావు, గట్టి గట్టిగా అరిచినావు నువ్వు, ఉమ్, దానివల్ల సీన్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ అని మణికంఠ మీద కోపం అవును. వచ్చింది, తిట్టింది. ఒక లేబుల్ వేసేస్తున్నావు నా మీద, నా వల్ల అయిందని చెప్పి మనోడు రెచ్చిపోయాడు. ఉమ్, నా వల్ల అవ్వలేదు, నీకు నువ్వే చేసుకున్నావు, ఇది కరెక్ట్. ఉమ్, ప్రేరణ తనకు తనే చేసుకుంది అది. మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం, మనం ఎక్కడ లేం, మన ఇంట్లోనో కిచెన్లోనో లేం, అవును. మనం తర్వాత కలిసిపోయాం మామూలు అయిపోయాం అనుకుంటానికి లేదు. జనాలు చూసేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి బిహేవియర్ ఇదే అనేది మైండ్లో పడిపోద్ది. ఉమ్, సో అదే నువ్వు న్యాచురల్గానే ఉండొచ్చు, నార్మల్గా అందరూ హౌస్ వైఫ్స్ లేదా మన సిస్టర్స్ అందరు ఉంటారు కదా ఇంట్లో, మన మదరు ఉమ్, అందరికీ విసుకొస్తుంది, అవును. ఇట్లా ఇస్తుంటారు కూడా. ఉమ్, అప్పుడప్పుడు మా ఆవిడ పప్పు ఇట్లా కోపంగా కూడా ఇస్తుంది కదా, ఉమ్, మన ఇంట్లో కాబట్టి సర్దుకుంటూ ఉంటాం, ఉమ్, అదేం పెద్ద అనిపించదు మనకి. అవును. ఆ తర్వాత మామూలు అయిపోతాం కదా, ఉమ్, అదే గుర్తు కూడా ఉండదు మనకి. అవును. అలా అనుకుంటుంది ఆ అమ్మాయి. ఉమ్, బట్ పీపుల్ ఆర్ వాచింగ్ కదా, ఆల్రెడీ చెప్పారు, ఉమ్, నాగార్జున చెప్పాడు అన్నీ చూస్తున్నారు, చిన్న చిన్న పాయింట్స్ కూడా చూస్తున్నారు పబ్లిక్ అని చెప్పారు క్లియర్. అవును. చెప్పినప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఫ్రస్ట్రేషన్ విసుగుని చూపెట్టకూడదు. ఉమ్, ఒకవేళ చూపించినా విష్ణుప్రియ హట్ అయిందని తెలియగానే వెళ్ళాలి, అవును. వెళ్ళి తనే సార్ట్ అవుట్ చేసుకుంటే అయిపోయేది. ఉమ్, సో మధ్యలో మనీ అంత సీన్ చేస్తుంటే వెళ్ళి అయినప్పుడు చూద్దాంలే, చేసినప్పుడు ఈ మనీ మీద తీసేసరికి ఆ యాటిట్యూడ్ చూపెట్టేసింది. ఉమ్, పోరా పో, వెళ్ళిపో, పని చూసుకోపో, ఉమ్, పక్కెళ్ళు. ఉమ్, ఇంకా కోపం వచ్చేస్తుంది ఎదుటి వాళ్ళకి, నేనేం చేయకుండా నా మీద ముద్ర వేసేసి నువ్వేమనుకుంటున్నావు నన్ను అంటే. ఇక్కడ బ్యాడ్ అయింది ఎవరు, ఈ ఎంటైర్ ఇష్యూలో బ్యాడ్ అయింది తనే. ఉమ్, సో మణికంఠకి ఏమైనా ప్రాబ్లం ఉందా, రాలేదు. ఉమ్, తను ఏదో మధ్యలో వచ్చాడు. విష్ణుప్రియకి ఏమైనా ప్రాబ్లం ఉందా, అంత ఏడ్చింది, ఫీల్ అయింది. విష్ణుప్రియకి కూడా ప్రాబ్లం లేదు, అవును. ఎందుకంటే అలా వేసింది కాబట్టి ఫీల్ అయ్యానని చెప్పేసింది, అక్కడతో ఎమోషన్ కట్ అయిపోయింది, అయిపోయింది. ఉమ్, సో వేసింది బ్యాడ్ అయిపోయింది, తర్వాత మణికంఠని తిట్టడం బ్యాడ్ అయిపోయింది. అంతకుముందు గుడ్లు లొల్లి వల్ల కూడా కాస్త ఇదే. అంటే ఇప్పుడు ఒక మంచి చేద్దాం అనుకున్నా కూడా అక్కడ ఏమవుతుంది, పని చేసినా వేరే ఏది చేసినా కూడా మనకే రివర్స్ కొడుతుంది అన్నట్టు పాపం ప్రేరణ పరిస్థితి అయిపోయింది. అవును. ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా ప్రేరణ ఎందుకమ్మా నీకు అంత యాటిట్యూడ్, ఎందుకమ్మా అంత బలుపు, ఇలా మాట్లాడుతూనే ఉంటారు. అవును. సో కామెంట్స్ కూడా అలాగే వస్తుంటాయి. ఉమ్, సో ఈ ఎంటైర్ ఈ దోష సినారియోలో అయితే సో మణికంఠ మిస్టేక్ అయితే ఏం కనిపించలే నాకు. ఉమ్, సో సీన్ చేసాడు, తన వల్లే సీన్ అయింది అంటే నువ్వు చేసిన చర్యను బట్టే కదా, యాక్షన్ విల్ స్పీక్. అవును. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఉమ్, చిన్ మీద చేయబెట్టు, చిన్ మీద చేయబెట్టాను, నేనేం మాట్లాడుతున్నా, చిన్ మీద. చిన్నేది, ఓకే. యాక్షన్ విల్ స్పీక్. అవునవును. మీ చిన్నేది, ఇక్కడ ఉంది. మన చిన్ మీద కదా నేను చేయబెట్టమన్నా, నేను అన్నది ఒకటి మీరు చేసింది ఒకటి. ఓకే. అంటే నా చర్య కనబడింది మీకు, అవును. నా చర్య మాత్రమే కనబడింది తప్ప నేను మాట్లాడేది కనపడలా. అవును. సో అక్కడ చేసిందే కనబడుతుంది పబ్లిక్కి. ఉమ్, ఆ తర్వాత మీరు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది వేస్ట్ అనమాట. ఉమ్, సో అది ఓకే సార్.